అది విగ్రహం కాదా? మూర్తి కాదా? అది హిందువుల మూర్తి కాదా? కలబెట్టారు కాదు. ఏ శ్రావణం పెట్టుకుని మూర్తి కిందికి రాదంటారు. ఏ శ్రావణం మూర్తి కిందికి రాదు. శిలువ నది మూర్తి కిందికి రాదా? రాదు. మీకు హిందూ విగ్రహాలు పైన విచారణ వాళ్ళని ఉన్నా నేను వాళ్ళ కళ్ళ ముందే కలబెట్టాలా? ఏమైతే జైన్ చూసుకున్నాం. మాది ఎవడి పుట్టినా నువ్వు సోదరులు అంటాను. వారం మంది చేయనట్టే నువ్వు ఎవరి సోదరులు? ప్రశాంత్ అగ్గిపెట్టండి. రాముడు గుడి కాడ దిగిరు. రాముడు గుడి కాడ దిగి అగ్గిపెట్టేదన్నా అగ్గిపెట్టలేదా? లేకపోతే తర్వాత కింద పెడదాం. పోనీ వాళ్ళు కొని గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకుంటే ఆధార్ కార్డు అడుగు. రిజర్వేషన్ మార్చుగా అగ్గి పెట్టలేదా? రోడ్డునే కావాలా కానీ మళ్ళీ ఇళ్ళందులో కనపడ కొన్ని వేలు పెట్టి చేయించింది డబ్బులతో వీళ్ళు చేసేది. నుండి ఇటు ప్రచారం చేయడం మిమ్మల్ని తెచ్చిన ప్రోగ్రాం పెట్టుకుంటే సమస్య లేదు. అవి తగలబెట్టాలి. మీరు ఇళ్ళల్లో హిందువుల ఇళ్ళల్లో ఎట్లా ఇచ్చిండ్రు? ఎట్లా ఇచ్చిండ్రు హిందువుల వాళ్ళకు అడ్డుపెట్టి వాళ్ళకి చాలా చాలా పక్కకు పెట్టామన్నా. అరే అరే వెళ్ళిపోండి. వాళ్ళని ఏమనద్దు మీరు. మనం వాళ్ళని కూడా మన పిలువురా వాడిని మళ్ళీ దెంగేమన్నా కరెంట్ ఆఫీస్ ఇక్కడ ఉండద్దు. నేను ఒక్కనే కొంచెం మెత్తగా మాట్లాడతాను అన్న అందరి దగ్గర ఉండాలి. దీంట్లో తప్పులు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో దుఃఖకరమైన వేదనకరమైన ఈ యొక్క సంఘటన తెలంగాణ రాష్ట్రంలో ఇల్లందు ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనను చూసినప్పుడు మనసుకి ఎంతో బాధ అనిపించింది. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క క్రైస్తవుడు ఖచ్చితంగా ఈ విషయం పైన మనము స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాగా మరి ఒక మతం పైన వారు శాంతి మార్గాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి కీడును సమాజానికి పరిచయం చేయకపోయినప్పటికీ కేవలం మంచి మార్గాన్ని బోధిస్తున్న వారిపై ఇలాంటి ఉన్మాదపూరితమైన దాడి జరిపించడం ఎంతవరకు సమంజసం అన్న విషయాన్ని మరి గవర్నమెంట్ వారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయమై ఖచ్చితంగా స్పందించి ఇలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని క్రైస్తవుల తరపున ఒక విన్నపాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నానండి.